అనంతపురం నందు ప్రెస్ క్లబ్ నందు అత్యంత సమావేశం భారతీయ భీమసేన కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ ఆలోచన చేసి అత్యంత సమావేశం ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, గత పాలక వర్గాలు అయితేనేమి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు అయితేనేమి, ఎక్కడ చూసినా దాడులు, మహిళలపైన, తర్వాత ఎస్సీ ఎస్టీలపైన ఎక్కడ అడుగడుగున అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఏం పరిస్థితి అనే ఆలోచనతో ఇక్కడ రాష్ట్ర కమిటీ తరఫున ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నాంజనేయులు గారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు సాకే ఓబ్లేష్ గారు, తర్వాత గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ గారు, తర్వాత వికలాంగుల సంఘం నుంచి కూడా మన కొప్పలగొండ పుల్లన్న గారు, ఇలా అందరం కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశాలు చెప్పుకుంటూ పోతే ముఖ్యమైన అంశం దాడులు, బడుగు బలహీన వర్గాలపైన దోపిడీ వర్గాలని చెప్పుకుంటున్నాం. ఈ దోపిడీ వర్గాలు నిరంతరం బలహీన వర్గాలపైన దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు జరగని, దేవర్లు జరగని, తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చే మొహరం పండుగలు, వేడుకలు జరగని కూడా చావు, పుట్టుకతో నుంచి చావు వరకు డప్పు కొట్టాలంటే ఒక ఎస్సీ వర్గానికి చెందిన మాదిగలు ముఖ్యంగా ప్రోత్సహిస్తుంటారు. తర్వాత చనిపోయిన చోట దాసంగం కొట్టాలంటే ముఖ్యంగా మాలలు ప్రోత్సహిస్తుంటారు. అంటే ఏ గ్రామాన్ని చూసుకున్నా కూడా, ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా, ప్రతి వాడ చూసుకున్నా కూడా ఎస్సీలు లేనిది ఉన్నత వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి పని జరగదు. పుట్టుకతో నుంచి మరణం వరకు, సాగనంపేంత వరకు ఈ బలహీన వర్గాలు ఉండాలి. అంతేకాకుండా సంపన్న కులాలు, బీసీ వర్గాలు, వాళ్ళు కటింగ్ కొట్టేకైతేనేమి, చాకులోళ్ళు అయితేనేమి, బట్టలు ఉతికేకైతేనేమి, తర్వాత బండలు కొట్టేకైతేనేమి, అంటే నిరంతరం నిత్యావసర పనులన్నీ చేపట్టడానికి కూడా ఈ బలహీన వర్గాలు ఉండాలి. మళ్ళీ ఈ బలహీన వర్గాలను ఉసిగొలుపుతూ ఎస్సీలను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడిప్పుడే భారత రాజ్యాంగం ద్వారాగా, మా తండ్రి మా దేవుడు అయినటువంటి భారత రాజ్యాంగం ద్వారాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షతో ఈరోజు ఎస్సీలు రాజకీయంగా ఎదుగుతున్నారు. అక్కడక్కడ ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మేము చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా బీసీ సెల్లు నాయకులకు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా బలహీన వర్గాలపైన దాడులు జరిగేటప్పుడు ఇక్కడ బీసీ సెల్లులు, ఎస్సీ సెల్లులు తీసుకొని ఉంటున్నారు తప్ప ఈ దాడులపైన ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల లీడర్లు స్పందించకపోవడం చాలా బాధాకరం. అది ఎందుకు ఏమనేది వాళ్ళ సభ్యతకి వదిలేస్తున్నాం. తర్వాత మేము ఎస్సీలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, బీసీలకు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ బీసీలు అంటే ఉన్నత వర్గాలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీలలో ఉన్నటువంటి గొల్ల యాదవులు, అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్, జార్ఖండ్ ఇట్లా ఈ దేశాలకు వెళ్తే వాళ్ళు ఎస్సీలలో ఉన్నారు. ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బోయలు బీసీలు, ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వచ్చాక బోయలు ఉన్నారు, అక్కడ ఎస్టీలుగా ఉన్నారు కర్ణాటకలో. ఇట్లా కులాలు, మనుషులు మారుతున్నారు, కులాలు మారుతున్నాయి తప్ప వర్ణ వివక్ష ఈ శూద్రులపైన, బడుగు బలహీన వర్గాలపైన ఉందని చెప్పి మీరు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి క్రమంలో మీరు అగ్రస్థానం, అగ్ర కులస్తులని ఎందుకు ఫీల్ అవుతున్నారు? మా వాళ్ళని డప్పు కొట్టే పిలుచుకుంటున్నారు. దీనికి నిదర్శనము ధర్మవరం, ఈ అనంతపురం జిల్లాకి కూతువేటు ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో సుబ్బరావుపేటలో డప్పు కొట్టడానికి రాలేదని చెప్పేసి ఒక దళితుడిపైన దారి. తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చెట్టూరు మండలంలో మాకోడికి గ్రామంలో వచ్చేసి అక్కడ దళితులు పీర్ల దగ్గరికి, అంటే దేవుడు అంటే అందరికి సమానమే, అక్కడ ముస్లింలేమీ ఏర్పాటు చేయడం లేదు. కానీ ఈ బీసీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి ఇరు వర్గాల వాళ్ళని కూడా మేము చెప్తున్నాం, వీళ్ళు అక్కడ నుండి కుల వీక్ష పోషించడం అని ఇలా చెప్పుకుంటూ పోతే, ఇలా రాప్తాల్లో, ఏడుగురాలపల్లిలో, తర్వాత మొన్న కల్లూరు గ్రామంలో, అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి ఏదో విధంగా కులవీక్ష రేపి ఒకరిలో ఒకరికి లేకోకుండా చేసి ఈ 85% ఉన్నటువంటి ఒక రాజ్యాంగం పీఠకంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు, రాజ్యాధికారాన్ని కొన్ని వర్గాలు, రెండే కుటుంబాలు, రెండే కులాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్నాయి. ఇలాంటి సంపద ఈ రాజ్యాధికారం వైపు పోకుండా ఈ కులాలకు చిచ్చు పెడుతూ, ఈ కులాలకు ఒకరిలో ఒకరు లేకోకుండా విభజించు పాలించే విధంగా ఆంగ్లేయ సిద్ధాంతం తీసుకుంటూ నిచ్చలమిట్ల సమాజంలో ఏర్పాటు చేస్తూ ఈ బలహీన వర్గాలపైన అడుగడుగునా దాడులు చేస్తున్నారు. ఈ దాడులన్నీ ఖండించడానికి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ జరిగిన సంఘటన, ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రుడు పేరు చరణు, తర్వాత ఇక్కడ మన
అనంతపురకు దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఈ సిండికేట్ నగర్ దగ్గర ఉన్న పల్లె, చిన్న పల్లె. ఆ పల్లెలో ఇప్పటికే ఒక రెడ్డి సామాజిక వర్గము చెందిన వ్యక్తి హీనంగా కొట్టడం. మళ్ళీ ఆయన మిలిటరీలో పనిచేస్తున్నాడంట. మరి మిలిటరీలో పనిచేసే వాళ్ళు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఇలా బలహీన వర్గాల పేరు దాడులు చేస్తుంటే మరి మేము ఇంకా ఎంతకాలం అని మేము ఏం చేయాలి? మరి ఇంకా ఎంతకాలం అని మేము బాధపడుకుంటూ కూర్చోవాలి? ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు, గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు కావచ్చు, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఈ పాలక వర్గాలు బలహీన వర్గాలకి ఏం చేశాయి? ఈ బలహీన వర్గాలకి కావాల్సిన సోర్స్ ఏం చేశాయి? బలహీన వర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేశాయి? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి తర్వాత ఈ ప్రభుత్వాలకి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఈ దాడులపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఈ జరుగుతున్న కుల వీక్ష పైన అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. పల్లెల్లోకి వెళ్లి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసే బాధ్యత మీకు లేదా? అంతేవిధంగా ఆడపిల్లల పైన అత్యాచారాలు, మానభంగాలు జరుగుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ ఏం జరుగుతుంది? ఏం చేస్తుంది? ఈ లా అండ్ ఆర్డర్ అనేది పల్లెల్లో పోయి స్త్రీలపైన ఏమేమి చట్టాలు వస్తాయి, స్త్రీలని ఏ విధంగా పూజించాలా, ఏ విధంగా మనము గౌరవించాలని చెప్పేసి బాధ్యత ఈ చట్టాలపైన ఈ పాలక వర్గాలకి వంతెనగా ఉన్న ప్రభుత్వ ఆఫీసర్ల పైన లేదంటవా? ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ నిమ్మకి నీరెట్టినట్లు మొత్తం ఉన్నటువంటి వ్యవస్థని గుద్ద కిందకి వేసుకుని పీట కింద కూర్చొని ఈ బలహీన వర్గాలు ఒకరికి కక్షలు పెడుతూ ఒకరిలో ఒకరు గొడవ సృష్టించు రాజ్యం వెళ్తూ మభ్య పెడుతూ ఈ బలహీన వర్గాలు ఇంకా బక్క చిక్కే విధంగా రాజ్యాధికారం అంటేనే ఒక ఆమరణ